హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ శుభోదయం. ఈవేళ మనం చూసాం శ్రీకృష్ణ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్జునుని ద్వారా తన యొక్క కర్తవ్యమైనటువంటి ధర్మయుద్ధాన్ని చేయించడం. అయితే శ్రీకృష్ణ ఇక్కడ 3 విధాలుగా వాదన చేస్తున్నారు. భగవద్గీత అర్థం చేసుకున్నవారు, లాయర్స్, జడ్జెస్ అద్భుతంగా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారు. ఏ విధంగా ఆ లాజిక్ని వాదించాలి అనేది శ్రీకృష్ణుడు మనకి ఆద్యులు, ప్రథములు. అదేవిధంగా ఒక బిజినెస్ పర్సన్స్ ఎలా ముందుకెళ్ళాలి, ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి, ఒక విద్యార్థి, ఒక గృహిణి, ఒక సైనికుడు, ప్రతి ఒక్కరికి భగవద్గీత స్ఫూర్తి. ఒక సైకాలజిస్ట్, ఒక డాక్టర్ ఏ విధంగా ఆ రోగిని ట్రీట్ చేయాలి అనేది భగవద్గీత ద్వారా మనకి తెలుస్తుంది. ఇక్కడ అర్జునునికి యుద్ధం చేయించడంలో 3 విధానాలు పాటించారు భగవాన్ శ్రీకృష్ణ. మొట్టమొదటిది ఏంటంటే 2వ అధ్యాయంలో 11వ శ్లోకం నుండి 25వ శ్లోకం వరకు హైయెస్ట్ తత్వం, ఆత్మతత్వం, దాని ఆధారంగా నీవు యుద్ధం చేయాలి. ఎందుకంటే ఆత్మను నువ్వు చంపేది కాదు, ఆత్మకి నాశనం లేదు. కాబట్టి ఆత్మరూపంగా ఉన్న భీష్మ, ద్రోణులకు ఎటువంటి హాని నువ్వు చేయలేవు అని తత్వపరంగా చెప్పారు. తరువాత ధర్మం పరంగా, ఒక నైతిక విలువలు ఆధారంగా, అంటే ఈ ధర్మయుద్ధాన్ని నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని ధర్మాలను వివరిస్తూ ధర్మం పరంగా నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి అని చెప్తారు. 3వ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఒక లౌకికంగా చూసుకున్నా, ఒక సాధారణ మానవుడిగా చూసుకుంటే నీ పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా నీ యొక్క కర్తవ్య కర్మను నిర్వర్తించాలి అని 3వ ఆర్గ్యుమెంట్లో చెప్తారు. ఈ విధంగా మనకి కోర్టులో ఇలా చూస్తుంటాం. తర్వాత ఒక సైకలాజికల్, మానసికంగా ఉన్నటువంటి వ్యక్తికి ఎలా ట్రీట్ చేయాలి అనేది కూడా త్వరలో మనం ఇంకా స్పష్టంగా చూస్తాం. మొదటి అధ్యాయం అంతా వాని యొక్క బలహీనతలు, వీక్నెస్ పూర్తిగా బయటికి చెప్పే విధంగా అలాగ వినడం. ఎందుకంటే ఎదుటివారు చెప్తుంటే శ్రద్ధగా వినడం అనేది చాలా గొప్ప తపస్సు. ఎప్పుడు మనం చెప్పాలని కోరుకుంటాం తప్ప వినాలని మనం కోరుకోం సాధారణంగా. కానీ శ్రీకృష్ణ చెప్పడమే కాకుండా ఎంతో శ్రద్ధగా అలాగ వినడంలో కూడా ఆయన ఒక గొప్ప మాస్టర్ అన్నమాట.
అది మనకి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి, మనకి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఇవే ప్లే చేస్తారు మన దగ్గర. కాబట్టి భగవద్గీతను అనేక విధముల కోణములలో తన జీవితంలో అన్వయించుకుంటారు. కాబట్టి ఇప్పుడు నిన్న మనం చూసాం 12వ శ్లోకములో ఆత్మ నిత్యం అన్నారు. వాళ్ళందరూ ఇంతకు ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. నీవు నేను అందరము ఎప్పుడు ఉంటాము. అంటే శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ లయమైనప్పటికీ ఆత్మ ఎప్పుడు నిత్యంగా ఉంటున్నది అని చెప్పారు. తరువాత ఇవన్నీ ఈ ప్రపంచంలో సృష్టిలో ఉన్నవన్నీ తాత్కాలికమైనటువంటి ఉనికి కలిగి ఉన్నాయి, కానీ వాస్తవంగా ఉన్నది ఒక్కటే సత్యం, అదే ఆత్మ. అంటే తాత్కాలికంగా అనేక మట్టి పాత్రలు ఉన్నాయి తాత్కాలికంగా, కానీ శాశ్వతంగా ఉండే ఉనికి కలిగి ఒక్క మట్టి మాత్రమే ఉంటుంది అని చెప్పడం అన్నమాట. ఈ విధంగా ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము అని చెప్పారు. తరువాత అప్రమేయ అని అన్నారు. ఎన్నో శ్లోకము? 18వ శ్లోకం. 17వ శ్లోకంలో ఏం చెప్పారు? ఆత్మ సర్వవ్యాపి, ఆకాశం వలె, ఆకాశం లాగా సర్వవ్యాపి. 17వ శ్లోకం. కాబట్టి దాన్ని మనము నాశనం చేయలేము. మీరు ఒక కుండలో ఉన్న ఖాళీ స్థలాన్ని, కుండను మనం పగలగొట్టవచ్చు, కానీ కుండ లోపల ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మనము పగలగొట్టగలమా? పగలగొట్టలేము. కాబట్టి ఈ శరీరం అనే కుండలో ఉన్నటువంటి చైతన్యము, బయట ఉన్న చైతన్యం ఒకటే. సో ఈ శరీరాన్ని మనము నాశనం చేయగలం, కానీ ఆ చైతన్యాన్ని మనం నాశనం చేయగలమా? చెయ్యలేము. కాబట్టి నాశనం చెయ్యలేము, వ్యాపించి ఉన్న చైతన్యము అని చెప్పారు. సర్వగతం, సర్వం తతం. తతం అంటే వ్యాపించి ఉన్నది నా. అలాగే దేహములన్నిట్లో ఉన్నటువంటి దేహి అంటే ఆత్మ, శరీరాలన్నిట్లో ఉన్నటువంటి శరీరి అంటే ఆత్మ. అది ఎలాంటిది? అనాసి అంటే నాశనం చేయలేనిది ఆత్మ. అప్రమేయ, అప్రమేయ అని చెప్పాను నిన్న. అంటే అది ఎప్పుడు వస్తువుగా చూడబడదు, నిత్యము చూసేదే తప్ప చూడబడేది కాదు అని అర్థం. రూపం దృశ్యం లోచనం దృకో తదృశ్యం దృక్తు మానసం దృశ్యాధి వృత్తయ సాక్షి దృగేవ నతు దృశ్యతే. రూపం దృశ్యం లోచనం దృక్కు అంటే కన్ను చూసేది దృక్కు అంటే ద్రష్ట. మరి ఏదైనా దృశ్యాలు ఉన్నాయి కదా, రూపములు, వాటి యొక్క ఆకారాలు, అవి దృశ్యము. నిన్న మనం చెప్పుకున్నాం. కానీ కొంతమంది ఇది చాలా టఫ్గా ఉన్నది, కష్టంగా ఉన్నది, అర్థం కావట్లేదు అన్నారు. మరొకసారి కొంచెం మీకు అది రిపీట్ చేస్తున్నా. కాబట్టి నేను ఎప్పుడు చూసేవాడిని. ఐఎమ్ ఎవర్ సీయర్, నెవర్ సీన్. అంటే సీయర్ అంటే నేను ఎప్పుడు చూసేవాడిని, ద్రష్ట ఆత్మ. చూడబడేది ఎప్పుడు అది కాదనమాట. అంటే ఏంటి? రూపము, ఆకారం అనేవి దృశ్యం. మరి దాన్ని చూసేది ఎవరు? కన్ను. తదృశ్యం దృక్తు మానసం. కన్ను కూడా మనస్సుకి దృశ్యమవుతున్నది.
ఎలా? మీ అందరు గమనించండి. మనం ఇలా చూస్తుంటాము, మన మనస్సు ఎక్కడో ఉంటది. కాబట్టి చూస్తున్నప్పటికి మనము ఏమి చూడలేకపోతుంటాము. ఎందుకు? వెనక మనస్సు పని చేయట్లేదు. కాబట్టి మనస్సు పనిచేస్తేనే కన్ను కూడాను పనిచేస్తుంది. కాబట్టి కన్నును కూడాను తెలుసుకునేది, చూసేది ఎవరు? మన మనస్సు. అంటే బయటి వస్తువులకి సూచే ద్రష్ట కన్ను అయినప్పుడు, కన్నును కూడా సూచేది ఎవరు? మనస్సు. అంటే మనస్సు ద్రష్ట అయినప్పుడు కన్ను దృశ్యమవుతుంది మనస్సుకి. దృశ్యాధివృత్తయ అంటే ఈ మనస్సులో కలుగుతున్నటువంటి సంకల్పము, ఆలోచనలు, ఇవన్నీ భావనలు, ఎమోషన్స్, ఇవన్నీ కలుగుతున్నాయి కదా మనస్సులో. వాటిని చూసేది ఎవరు? నేను, ఎరుక, సాక్షి. చూసారా? బయట వస్తువులను చూసేది కన్ను, కన్నును చూసేది మనస్సు లేక బుద్ధి, బుద్ధిలో జరుగుతున్నవన్నీ తెలుసుకునేది నేను, సాక్షి. మరి సాక్షిని చూసేది ఎవరు? కుదరదు. సాక్షిని చూసేది ఇంకొక సాక్షి లేదు. దృగేవ నతు దృశ్యతే. ఆ అల్టిమేట్ ఆఖరి ద్రష్ట అయినటువంటి నేను, ఆత్మ, దాన్ని ఏది చూడలేదు. అంటే మీకు ఒక సత్యం ఏంటంటే ఆత్మను తెలుసుకోలేము. అంటే అంటే తెలుసుకోలేమంటే ఆత్మ లేనట్టు? నో, కాదు. ఆత్మ ఉంది, మరి తెలుసుకోలేము అంటే లేదా? ఉంది కానీ తెలుసుకునేది కాదు. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మనము ఒక ఫోటో తీసామనుకోండి, కెమెరాలో ఫోటో తీసినప్పుడు అందరూ ఫోటోలు ఉంటారు, ఒక్కరు తప్ప. ఎవరు? ఆ ఫోటో తీసేవారు అందులో ఉండరు. ఎందుకు? ఆ ఫోటో తీసేవారు ఆ ఆబ్జెక్ట్ గా ఉండడు కాబట్టి. ఆయన ఎప్పుడు ఒక సబ్జెక్ట్ గా ఉంటారు కాబట్టి ఫోటోలు పడరు. మీరు అనొచ్చు, స్వామీజీ నేను ఆటోమేటిక్ కెమెరా సెట్ చేసి అందరము ఫ్రేమ్లు పడతాం అని అంటారు మీరు. ఓకే, మీరు అలా అనేటప్పుడు నేనేమంటానంటే, ఫోటోలో అందరూ ఉన్నారు కానీ కెమెరా అనేది ఆ ఫోటోలో ఉండదు. ఎందుకు? కెమెరా అనేది చూస్తున్నది మనందరినీ. కాబట్టి మన కన్నులు ఉన్నాయి, మన కన్నులతో అన్ని చూడగలం. కానీ మన కన్నులు మనం చూడగలమా? అదేంటి స్వామీజీ, రోజు మేము బొట్టు పెట్టుకున్నట్టు చూస్తాను కదా అర్థంలో. అవి నిజమైన కళ్ళు కావండి, అవి జస్ట్ ప్రతిబింబము. కాబట్టి అర్థం లేకపోతే ఇప్పటి వరకు ఎవరి ఫేసు, ఎవరి ముఖం వాళ్ళు చూసుకునే వాళ్ళు కాదు. ఏమో ఈశ్వరుడు మనకి ఎంతో మేలు చేసి అర్థము అనేదాన్ని క్రియేట్ చేయబడింది ప్రపంచంలో. లేకపోతే ఎవరికెవరు వాళ్ళ ముఖాలు ఇప్పటివరకు చూసుకునే వాళ్ళు కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడాను చూడబడేది కాదు. అంటే ఆత్మ సర్వం తెలుసుకుంటుంది, ఆత్మను తెలుసుకునేది ఏమీ ఉండదు. అందుకే మనం ఏం చెప్తున్నాము? ఆత్మ అనేది ఒక్కటే కేవలం ఉండే సత్యం. ఎప్పుడు మిగతాదంతా కూడాను తాత్కాలికమే. ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, మీకు పూర్తిగా భద్రత కావాలంటే దేని మీద ఆధారపడాలి? ఎల్ఐసియా? కాదు, ఆత్మ మీదే భద్రత, సంపూర్ణ భద్రత. ఆత్మ కంటే వేరుగా ఉన్న ఏది కూడాను పర్మనెంట్ అంటే పూర్తిగా శాశ్వతంగా ఉండేది కాదు. ఇది జీవితంలో అన్వయించుకోవడానికి, జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క మంచి ఈ సమాచారం మీకు అవసరం. ఎందుకు అవసరం అంటే, మనం అనేక మంది మనుషుల పైన, వస్తువుల పైన, మన యొక్క తెలివితేటల పైన, మన ఆలోచనల పైన ఆధారపడతాం. కానీ అవి దేశ కాల వస్తువులన్నీ మారిపోతూ ఉంటాయి. ఆత్మ అనేది
కాలాతీత అంటే ఏంటి? నిత్యము ఉండేది, అన్ని కాలాల్లో ఉండేది. ఆత్మ సర్వవ్యాపి అంటే ఏంటి? అన్ని ప్రదేశాల్లో, అన్ని దేశములు, అన్ని ప్రదేశాలలో ఉన్నది. ఎవరు? నేను. కాబట్టి మనము ధ్యానంలో చెప్తున్నాం, సంపూర్ణ భద్రత, సంపూర్ణ శాంతి, సంపూర్ణ ఆనందమునకు సోర్స్ ఏంటి? నేనే. ఎలా స్వామీజీ? మీరు గమనించండి, ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని మనస్సులో సంకల్పాలను ఒక్కసారి దృష్టి పెట్టి చూడండి. మనస్సు సైలెంట్ అయిపోతుంది. అప్పుడు మీలో శాంతి ప్రకటన అవుతుంది. ఇక పూర్తి మనస్సుని మీ హృదయస్థంలో నిలిపారు అనుకోండి, పూర్తి శాంతి కలుగుతుంది. ఎప్పుడు ఉన్నటువంటి సత్యంగా ఉన్న ఆత్మయే మీకు భద్రత. ఈ మనస్సు, ఇంద్రియములు, ఈ అలజడి ఆందోళన వలన మీకు ఆనందం పూర్తిగా అనుభవంలోకి రావట్లేదు. మీరు గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పుడు మీకు ఎంత ఆనందం వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఏమైనా బిగ్ బజార్ లాంటి మార్కెట్లకు వెళ్ళి కొంటున్నామా? ఏమి చేయకుండానే సహజ సిద్ధంగా మీ ఆనందము కొంత ప్రకటన అవుతుంది గాఢ నిద్రలో. కానీ దానితో పాటు అజ్ఞానం అనే అంధకారం కూడా ఉంటుంది గాఢ నిద్రలో. మరి ఆ అజ్ఞానాన్ని విడిచిపెట్టి ఆనందమే నా స్వరూపం అని మీరు గ్రహించిన రోజు ఆ చిదానంద రూపం అనేది మీకు స్వ అనుభూతికి వస్తున్నది. స్వామీజీ, నాకు ఆత్మ తెలుసుకోవాలని ఉంది, చూడాలని ఉంది, అనుభవించాలని ఉంది అంటారు. అది కుదరని పని. ఎందుకంటే ఒక ఉప్పు బొమ్మ, ఉప్పుతో చేసినటువంటి ఒక చిన్న బొమ్మ అందరినీ అడ్వర్టైజ్మెంట్ చేసింది. ఉప్పు బొమ్మ, నేను ఈరోజు సముద్రం లోపలికి వెళ్ళి లోతు తెలుసుకొని వస్తాను, మీరందరూ రండి అన్న. అందరూ సముద్రం తీరంలో కూర్చున్నారు, చూస్తున్నారు. ఉప్పు బొమ్మ మెల్లగా సముద్రం లోపలికి వెళ్తూ ఉన్నది. అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. వెళ్తున్నది కాబట్టి కనుక్కొని వస్తుంది ఎంత లోతు ఉన్నది సముద్రము. ఉప్పు బొమ్మ వెళుతూ 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 అలాగా కిందకి వెళ్ళే లోపలాగా సముద్రం నీటిలో కరిగిపోయింది. ఉదయం వెళ్ళి కూర్చున్నటువంటి పెద్ద మనుషులు అందరూ మధ్యాహ్నం వరకు ఉన్నారు, ఎప్పటికీ ఉప్పు బొమ్మ రావట్లేదు. విషయం ఏమిటంటే ఉప్పు బొమ్మ తాను వేరుగా ఏమీ లేదు, నీటిలో కలిసిపోయింది, సముద్రం నీటిలో. మనము కూడా ఈ వ్యక్తిని నేను అనే పరిమితంగా అనుకుంటున్నటువంటి ఈ మనస్సు, బుద్ధి, ఆత్మ అనే సముద్రంలో కలిసిపోయినప్పుడు ఇక తెలుసుకునబడేది ఏమి ఉండవు. ఏముంటుంది? కేవల చిదానంద రూపంగా ఉంటుంది, అంటే ఎరుకగా ఉంటుంది. అందువలన ఈ విషయం మనం తెలుసుకోవడానికి బుద్ధి, మనస్సు అనేది మనం సాధనంగా దాంతో పాటు పట్టుకుని అలాగ పైకి వెళ్ళి వాటిని కూడా డ్రాప్ చేసేయాలి. తెలుసుకొని అనే బుద్ధి వదిలిపెట్టాలి. అప్పుడు మీరు ఆత్మస్వరూపంగా నిలిచి ఉంటారు. మీ అందరికీ తెలుసు, ఒలింపిక్ గేమ్స్ వస్తాయి. ఒలింపిక్స్ అంటే 4 సంవత్సరాలకు ఒకసారి అనుకుంటా. పోల్ వాల్ట్ అనే ఒక పెద్ద గేమ్ ఉంటుంది. దాంట్లో అంటే పొడవాటి కర్ర చాలా పొడవుగా ఉంటుంది. అది దాన్ని అమ్మాయిలు, అబ్బాయిలు ఆ ఆట ఆడేటప్పుడు దూరంగా పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఆ కర్ర పట్టుకొని వచ్చి దాని భూమిపైన, నేలపైన ఇలా బేస్గా గుచ్చిపెట్టి ఎత్తుకు వెళ్తారనమాట. దాని ఆధారంగా చేసుకొని వెళ్ళి ఏం చేస్తారు? ఆ తాడు అవతల వైపుకి వెళ్ళాలి వాళ్ళు. అప్పుడు ఆ పోల్ వాట్ ఏం చేస్తారు? దాంతో పాటు తీసుకుని వెళ్తారు. అవతలకి వెళ్ళరు, దాన్ని యువతలే విడిచిపెడతారు. అంటే ఆ కర్ర ఏదైతే ఉందో, పొడవటి కర్ర, అది మీ బుద్ధి, మనస్సు లాంటిది. మీ బుద్ధి, మనస్సు మీ ఆత్మని చేరుకోవడానికి సహకరిస్తాయి.
కానీ ఒకానొక దశలో వాటిని కూడా విడిచిపెట్టాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆత్మస్థితిలో ఉంటారు. ఇంతకీ ఆత్మ ఆత్మ అంటే మీకేమైనా ప్రయోజనం ఏమైనా సిద్ధిస్తుందా? ఇది శాస్త్రంలో చెప్పారు, శ్రీకృష్ణ చెప్పాడు, ఆత్మ ఆత్మ అంటున్నారు. మీకు ఆత్మ అంటే స్పష్టంగా తెలిసింది ఇప్పుడు, ఇన్ని రోజులు చెప్తున్నాను కాబట్టి. కానీ ఆత్మ అంటే ఎవరో కాదండి, నేనే ఆత్మ. అందుకే మనము ధ్యానం చేస్తున్నాం రోజు. మీకు స్పష్టత వచ్చింది ఆత్మ అంటే ఏంటని. ఆ ఆత్మ నేనే అనేది మీకు పటిష్టం కావాలంటే దానిని నిధిధ్యాసనం చెయ్యాలి, ధ్యానం. ఇంతవరకు మీరు గీతకి రాకముందు నేనే ఈ శరీరాన్ని అని మీకు ఎంత సహజ సిద్ధంగా మీకు ఆ జ్ఞానం ఉందో చెప్పండి. అంటే నేనే ఈ శరీరాన్ని అనేక రకములైనటువంటి పేకప్లు చేసుకుంటున్న ఈ శరీరానికి నేను ఆత్మస్వరూపాన్ని అని సహజంగా మీకు కలగాలి. ఆ కలిగిన రోజున మీరు సాక్షాత్తు జీవన్ముక్తులై వ్యవహరిస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడికి మీకు లేసమంత తేడా కూడా ఉండదండి. లేసమంతా అంటే సాక్షాత్తు కృష్ణ స్వరూపంగా మీరు ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటారు. ఆ లోపల నుండి జరిగే ఆ మార్పుయే అహం బ్రహ్మాస్మి. కాబట్టి దానిని ఎవరు చంపలేరు. దాన్ని ఎవరు చంపలేరు, అది ఎవరిని చంపదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఏనం వేతి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతః నాయం హంతి నా అన్యతే. మీరు చెప్పండి, మనకి సినిమా తెర, మనం అందరం సినిమా థియేటర్లకి ఎప్పుడో ఒకసారి వెళ్ళే ఉంటాం జీవితంలో. ఆ సినిమాలో జరుగుతున్నవన్నీ జరుగుతుంటాయి. ఒక విలన్ ఉంటాడు, హీరో ఉంటాడు, ఆ హీరో విలన్ కుడుతుంటాడు, లేకపోతే ఆయన ఈయన కుడుతుంటారు. ఇవన్నీ తెరకేమైనా సంబంధమా? తెర ఏమైనా చేస్తుందా? ఏమి చేయదు. తెర అలా ఉంటే దానిపైన అన్ని జరుగుతుంటాయి. ఆత్మ అంటే నేను. ఆ ఎరుకలో బుద్ధెళ్ళి మనసును కొడుతుంది, ఈ మనసు వెళ్ళి ఇంద్రియముల నుండి బయట వ్యక్తులు, వస్తువులు, అలాగ ఒక సినిమా లాగా జరుగుతుంది. దేని మీద? నేను ఆత్మ అనే ఒక తెర పైన. అయితే తెర ఏమీ చేయడం లేదు కాబట్టి తెర తీసేద్దామా? ఆ తెరను తీసేస్తే సినిమా చూడలేమండి. కాబట్టి నేను అనేది లేకుంటే ఈ బుద్ధి, మనస్సు, శరీరం, ఇంద్రియములు కూడా ఉండవు. అందుకే కొంతమంది మనకు అడుగుతారు, స్వామీజీ అంత ఆత్మ అయితే నాకు ఈ సుఖము దుఃఖము ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఆత్మ చేయిస్తుందా? నా హన్యతే అన్యమానే శరీరే అయం హంతి నా అన్యతే అని కృష్ణ చెప్పాడు. మీరు చెప్పండి, ఒక కారు వెళ్తుందండి. కారు వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అయితే కేసు పెట్టాల్సింది పెట్రోల్కా డ్రైవర్కా? కుదరదు. పెట్రోల్ ఉండడం వల్ల కారు వెళ్తుంది కాబట్టి పెట్రోల్ పైనే మనం కేసు పెట్టాలి. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి పెట్రోల్ పైన అని ఎవరైనా అంటారా? అనరు. ఎందుకంటే అక్కడ డ్రైవర్ తప్పు. పెట్రోల్ ఉంటుంది, ఓకే, అయితే తప్పు డ్రైవర్ది కాబట్టి పెట్రోల్కి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి పెట్రోల్ తీసేద్దాం, కారు వెళ్ళదు. అంటే ఆత్మగా పెట్రోల్ ఎలాగైతే కారుకు ఉంటుందో మనలో ఆ పెట్రోల్ లాగా ఆత్మ ఉంటుంది. అంతే, ఆత్మ ఏమి చెయ్యదు. అకర్త. ఆత్మ ఏమి చెయ్యదు కాబట్టి దానికి ఎటువంటి ఆ రిజల్ట్ గాని ఆ భోక్త సంబంధించినది కాదు, అభోక్త. అందువలన ఎవరైతే ఆత్మ అకర్త అభోక్తగా తెలుసుకుంటారో
ఎవరైతే ఆత్మ ఏమీ చెయ్యదు, ఏమీ చేయించదు అని తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు. అలా ఎవరైతే తెలుసుకోరో వారు అజ్ఞానులు. అంటే ఎవరైతే అంటే ఆత్మ చేయించేది ఆత్మకర్త, ఆత్మ భోక్త అని ఎవరైతే అనుకుంటారో వారికి ఈ రహస్య తత్వము తెలియదు, అంటే అజ్ఞానులు అని అర్థం. ఓకేనా? మంచిది. ఇది అద్భుతమైనటువంటి తత్వము మనకి మొదటి దశలో చెప్తున్నారు. చెప్పాను కదా, 3 దశల్లో అర్జునుడికి చెప్పి యుద్ధం చేయిస్తుంటారు. ఎందుకు? అది కురుక్షేత్రంలో కాబట్టి. ఇప్పుడు మనకి అర్జునుడికి యుద్ధం చేయమంటున్నాడు. మరి మన సంగతి ఏంటి? మన యొక్క కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలని అర్థం చేసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ అమ్మగారు 20వ శ్లోకం. నా జాయతే మ్రియతే వా కదాచిత్, न जायते म्रियते वा कदाचित्, न जायते म्रियते वा कदाचित्, नायं भूत्वा भविता वा न भूयः, नायं भूत्वा भविता वा न भूयः, नायं भूत्वा भविता वा न भूयः, अजो नित्यः शाश्वतोऽयं पुराणः, अजो नित्यः शाश्वतोऽयं पुराणः, अजो नित्यः शाश्वतोऽयं पुराणः, न हन्यते हन्यमाने शरीरे, न हन्यते हन्यमाने शरीरे, न हन्यते हन्यमाने शरीरे, न जायते म्रियते वा कदाचित्, नायं भूत्वा भविता वा न भूयः, न जायते म्रियते वा कदाचित्, नायं भूत्वा भविता वा न भूयः, न जायते म्रियते वा कदाचित्, नायं भूत्वा भविता वा न भूयः, अजो नित्यः शाश्वतोऽयं पुराणः, न हन्यते हन्यमाने शरीरे, अजो नित्यः शाश्वतोऽयं पुराणः, न हन्यते हन्यमाने शरीरे, अजो नित्यः शाश्वतोऽयं पुराणः, न हन्यते हन्यमाने शरीरे. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు ఒక ఛందస్తో శ్లోకం వచ్చాయి. ఇప్పుడు ఒక్కసారి ఛందస్సు మార్చారనమాట. ఇది త్రిష్టు ఛందస్సు అని చెప్పాను ఇంతకు ముందు మీకు. ఒక్కొక్క పాదములో 11 అక్షరములు ఉంటాయి. 4 పాదములు కలిపి 44, అంటే 44 లెటర్స్ ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పటి వరకు మనకి ఏమేమి చెప్పుకున్నాము ఆత్మ గురించి, నేను అంటే నా స్వరూపం గురించి ఏమేమి చెప్పుకున్నాము ఒక్కసారి మీకు రిపీట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు మర్చిపోతారని, మీరు మర్చిపోతారో లేదు నేను మర్చిపోతారని నాకు గుర్తుండాలి కాబట్టి రిపీట్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. అప్పుడప్పుడు మనకి 12వ శ్లోకం నుండి 15 వరకు ఆత్మ అంటే నేను నిత్యం, ఎటర్నల్. 16వ శ్లోకములో ఆత్మ ఒక్కటే సత్యం, ఆత్మ కంటే భిన్నంగా ఉన్న సర్వం సృష్టి యావత్ అంతా మిథ్య, అంటే ఒక సమయములో ఉండి పోతుంది. తరువాత ఆత్మ సర్వవ్యాపి, తర్వాత అంటే అంతా వ్యాపించి ఆకాశం వల్లే ఉంటుంది. తరువాత ఆత్మ అప్రమేయ, అంటే ఆత్మ అంటే నేను ఎవర్ ఎక్స్పీరియన్సర్, నెవర్ ఎక్స్పీరియన్స్డ్. ఆత్మ ఎవర్ సియర్,
నెవర్ సీన్. ఆత్మ ఎవర్ ద్రష్ట, నెవర్ దృశ్యం. ఆత్మ ఎవర్ సబ్జెక్ట్, నెవర్ ఆబ్జెక్ట్. అంటే ఆత్మ అనేది చూడబడేది కాదు, తెలుసుకోబడేది కాదు. అనేది తెలుసుకోవడాన్ని అప్రమేయ అంటారు. తర్వాత ఆత్మ అభోక్త, అకర్త, అభోక్త. ఆత్మ చేసేది కాదు, చెయ్యబడేది కాదు. కాబట్టి ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు భగవాన్ అంటే, ఆత్మకి ఎటువంటి వికారాలు ఉండవు అంటున్నాడు. ఆత్మకి ఏంటి? ఎటువంటి వికారాలు ఉండవు. అంటే ఏంట వికారాలు? మనకి శరీరంకి 6 వికారాలు ఉంటాయి. షడ్ వికార అంటారు. షడ్ వికార అంటే ఏంటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. నేను ఎన్నిసార్లు మీకు చెప్పమని చెప్తాను, మీరు కంగారు పడకుండా అర్థం చేసుకోవాలి దయచేసి. అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. అంటే వాటికి తెలుగులో నేను చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్పమని చెప్తా, నో ప్రాబ్లం. అస్థి అంటే శరీరంగా పుట్టక ముందు ఒక బీజ రూపంగా తల్లి గర్భంలో అస్థి ఉన్నది కాబట్టి జాయతే పుట్టింది. ఓకే కదా? అస్థి అంటే బీజ రూపంలో ఉన్నది, అస్థి ఉంది. జాయతే పుట్టింది శరీరం. అస్థి జాయతే, వర్ధతే అంటే గ్రో అంటే పెరుగుతున్నారు కదా, వృద్ధి చెందుతున్నారు, పెరుగుతుంది కదా, శరీరం పెరుగుతున్నాం, పెద్దవాళ్ళు అవుతున్నాం. మనం చూసాం ఇంత ముందే, శిశువు, బాల్యం, కౌమారం, యవ్వనం. అంటే పుట్టింది, పెరుగుతుంది, వర్ధతే. విపరిణమతే అంటే మార్పు, చేంజ్. చూడండి, 35 years వరకు, 30 years వరకు ఒక పెరుగుదల ఉంటుంది. అక్కడ నుండి మరి పెరుగుదల ఉండదు. కొంతవరకు 45 years వరకు అలాగ ఒక స్టాండర్డ్గా ఉంటుంది మార్పు. ఇక రివర్స్ స్టార్ట్ అవుద్ది 45 తర్వాత. ఇకన వికారము, మోడిఫికేషన్ అంటే డైల్యూట్, అంటే డీకే. అపక్షీయతే పళ్ళు ఊడిపోవడము, ఎంట్రుకలు తెల్లగా అవ్వడం. మనం ఏం చేస్తాము? కలర్ వేసుకుంటాము, పళ్ళు కట్టించుకోవడము. అంటే మనము వాస్తవంగా జరుగుతున్న వికారాలకు మనము అంగీకరించట్లేదు. దాని మూలంగా ఏమవుతుంది? దుఃఖమే ప్రాప్తిస్తున్నది. కాబట్టి మనం గ్రేస్ఫుల్గా యాక్సెప్ట్ చేయాలి ఓల్డ్ ఏజ్ని. గ్రేస్ఫుల్లీ అంటే చాలా గౌరవంగా, హుందాతనంగా స్వీకరించాలి. వైట్ ఎయిర్ వచ్చింది అనుకోండి, కలర్ వేయాల్సిన అవసరమే లేదు. దాన్ని ఒక జ్ఞానానికి నిదర్శనము అని ఒక పెద్దగా, ఒక అనుభవజ్ఞులుగా, హుందాగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మార్పు, డీకే అంటే క్షీణిస్తున్నాము. అదేవిధంగా వినశ్యతి, పూర్తిగా మళ్ళీ పంచభూతంలోకి వెళ్ళిపోతుంది శరీరం. ఈ 6 వికారాలు ఉన్నాయి కదా, అస్థి, జాయతే, వర్తతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి. ఈ 6 వికారాలు ఆత్మ అయిన నాకు లేవు. చూసారా? ఎందుకు లేవు? ఆత్మ అనేది పుట్టుక లేదు. నా జాయతే, ఆత్మ పుట్టలేదు, ఎప్పుడు పుట్టదు. పుట్టని దానికి ఎప్పుడైనా మరణం ఉంటుందా? ఉండదు. ఎందుకు? మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉంటేనే ఎక్స్పైరీ డేట్ వస్తుంది. మనం రెడ్డిస్ ల్యాబ్ లో ఒక టాబ్లెట్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ రాస్తాడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ అంట. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన తేదీ, డాష్, మరణించిన తేదీ అంటారు. అంటే ఏది పుడుతుందో అది మరణిస్తుంది, ఏదైతే తయారైందో అది పోతుంది, ఏదైతే వస్తుందో అది పోతుంది. ఆగమ అపాయన మనం చూసాం 14వ శ్లోకములు, మాత్ర స్పర్శస్తు కౌంతే, ఆగమాపాయన అనిత్యమని చెప్పాడు. కాబట్టి ఆత్మ నజాయతే నమ్రియతే అంటే మరణం లేనిది. ఎప్పుడు? కదాచిత్, ఎప్పుడు కూడా ఆత్మ పుట్టదు. పుట్టదు కాబట్టి మరణించదు. మరి ఎప్పుడు ఉంటుంది అది?
నాయం అయం భూత్వా భవితవాన భూయ అంటే పాత అంటే గడిచిపోయింది కాదు అని భవిష్యత్తులో ఉండనిది కూడా కాదు, వర్తమానంలో లేనిది కాదు. అంటే 3 కాలాలలో ఉన్నది అని అర్థం. 3 కాలాలలో ఆత్మ ఉంటుంది అంటే ఆత్మ లేని కాలం అంటూ ఏమీ లేదు. ఓకేనా? ఓకే. అయితే ఏంటి ఇంకా ఆత్మ యొక్క గొప్పతనం, స్వరూపం ఏంటి? అజహ అంటే ఎప్పుడు పుట్టదు, అజహ అంటే పుట్టుక లేనిది, నిత్య ఎల్లప్పుడూ ఉంటుంది. భూతకాలంలో ఉన్నది, వర్తమాన కాలంలో ఉన్నది, భవిష్యత్తులో ఉంటుంది, నిత్యం. మరి శాశ్వతం అంటే ఏంటి? ఎటువంటి క్షీణించదు, ఎటువంటి మార్పు లేనిది. మరి పురాణ అంటే ఎటువంటి నష్టం వాటిల్లదు, ఇప్పుడు కూడాను ఉన్నది ఉన్నట్లుగా సమతుల్యంగా సమానంగా ఉంటుంది. పురాణ నా అన్యతే అన్యమానే శరీరే. నా అన్యత అంటే ఏంటి? అంటే శరీరం ఒకవేళ అన్యమానే శరీరే అపి అంటే శరీరం నాశనం అయినప్పటికీ, శరీరం అన్యమానే శరీరం నాశనం అయినప్పటికీ నా అన్యతే ఆత్మ అనేది నాశనం జరగదు. ఎందుకు జరగదు? మీరు ఒకటి చూడండి, ఒక కుండ తీసుకోండి, కుండలో ఖాళీ స్థలం ఉందా? ఉంది. కుండ పగలగొడితే కుండలో ఖాళీ స్థలం పగిలిపోతుందా? పగలదు. సరే, ఇప్పుడు మనం ఒక గది కట్టాం, గదిలో ఖాళీ స్థలం ఉంది. అది మీరు అక్రమ కట్టడాలు అని బుల్డోజర్ తెచ్చి గోడలు కూల్చేశారు. అయితే ఆ గదిలో ఉన్నటువంటి ఖాళీ స్థలం ఆకాశం ఏమైనా కూలిపోయిందా? లేదు. అదే విధంగా ఈ శరీరం అని, ఈ కుండ, ఈ ఇల్లు, గది లాంటి ఈ శరీరము కూలిపోయినప్పటికీ లోపల ఉన్న చైతన్యం ఆకాశం వలె నాశనము కాదు. దీన్ని అద్భుతమైనటువంటి ఆత్మకి ఎటువంటి వికారము లేదు. అంటే ఏంటి? నిర్వికార తత్వము ఆత్మ అని చెప్పడానికి అద్భుతమైనటువంటి తత్వము ఇది ఉపనిషత్తుల్లో చాలా స్పష్టంగా చెప్పారు. అందుకే ఉపనిషత్తుల యొక్క సారమే భగవద్గీత, బ్రహ్మ విద్య. కానీ ఉపనిషత్తులు అంటే అందరికంత సులభంగా అర్థం కాదు కాబట్టి భగవద్గీత స్పష్టంగా ఒక క్రమబద్ధంగా ఒక ప్రక్రియగా చెప్పారు శ్రీకృష్ణ. అందుకే ఈ తత్వం చెప్పినటువంటి మహాయోగీశ్వరుడికి కృష్ణం వందే జగద్గురు అంటాం. కాబట్టి ఈ విధంగా ఆత్మకి ఎన్ని చెప్పాను ఇప్పుడు? నిత్యము, ఆత్మ నిత్యము, ఆత్మ సత్యము, ఆత్మ సర్వవ్యాపి, ఆత్మ అప్రమేయ, ఆత్మ అకర్త అభోక్త, ఆత్మ నిర్వికార, ఎటువంటి వికారం ఆత్మకి లేదు. మీరు ఆత్మ అంటున్నాడు స్వామీజీ అని చెప్పేసి ఆత్మ ఎక్కడో కైలాసం వైకుంఠంలోను, ఎక్కడో మేఘాలలోను, ఈ చలికి ఈ యొక్క జలుబు దగ్గుతో ఎక్కడో ఇబ్బంది పడుతుంది ఆత్మ మేఘాలలో అని అనుకోకూడదండి. ఆత్మ అంటే ఆ పరమాత్మయే ఆత్మ, ఆత్మయే నేను. అందుకే మనకి సమాజంలో ఏం చెప్తారు? మీకు సంపూర్ణ శాంతి, భద్రత, రక్షణ అన్ని కావాలంటే దేవుడిని మనము ఆశ్రయించాలి అంటారు. ఇంతకీ దేవుడు ఎక్కడున్నారు? నా ఆత్మగా ఉన్నారు, నాకంటే వేరుగా లేరు అనేదే తత్వం చెప్తుంది శ్రీకృష్ణ. కాబట్టి ఆత్మయే పరమాత్మ, ఆ ఆత్మయే నేనే చిదానంద రూప. కాబట్టి శివ అహం, శివోహం అని మనము ధ్యానంలో రోజు చెప్తున్నాను నేను. అర్థం చేసుకోవాలి. ఓకే. వేదా వినాశినం నిత్యం, వేదా వినాశినం నిత్యం, వేదా వినాశినం నిత్యం, యయేనమజమవ్యయం, యయేనమజమవ్యయం,
य एनमजमव्ययम् కథం స పురుష పార్థ कथं स पुरुषः पार्थ कथं स पुरुषः पार्थ కం ఘాతయతి హంతికం कं घातयति हन्तिकं कं घातयति हन्तिकम् వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् वेदा विनाशिनं नित्यं य एनमजमव्ययम् కథం స పురుష పార్థ కం ఘాతయతి అంతికం कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकं कथं स पुरुषः पार्थ कं घातयति हन्तिकम् ఆత్మస్వరూపులారా చాలా శ్రద్ధగా వినండి. ఇప్పటి వరకు 20వ శ్లోకం వరకు ఆత్మ అంటే నేను, శుద్ధమైన నేను తర్వాత మీరు ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని యాడ్ చెయ్యొద్దు. నేను అంతే, కేవలం శుద్ధమైన నేను. అదే శివ, అదే కృష్ణ, అదే బ్రహ్మ, అదే విష్ణు, అదే దేవి, అదే దుర్గా. నవరాత్రులలో నవరూపములుగా దుర్గాదేవి ప్రాణశక్తి. మన బతుకమ్మ చేస్తున్న చూడండి, ఆ ప్రాణశక్తి శుద్ధమైన నేనుగా ఉన్నది, మనలోనే ఉన్నది బతుకమ్మ. బతుకు అమ్మ, అమ్మ అంటే శక్తి, బతుకు అంటే ప్రాణశక్తి. అంటే జ్ఞానశక్తి సరస్వతిగా చూస్తే, ఇచ్ఛాశక్తి లక్ష్మిగా చూస్తే, ఆ ప్రాణశక్తి క్రియాశక్తి దుర్గా, అదే బతుకమ్మ. ఓకే, కాబట్టి ఈ విధంగా ఎవరైతే పూర్తిగా ఈ ఆత్మస్వరూపంగా పూర్తిగా అదేంటి ఈ 6 రకాలుగా మనం చెప్పాం. నిత్యము, శాశ్వతము, సర్వవ్యాపి, అప్రమేయము, అకర్త, అభోక్త, నిర్వికార. అంటే ఆత్మ అంటే ఏంటి? నేనుగా ఎవరైతే ఈ శాస్త్రము గురువు ద్వారా స్పష్టంగా శ్రవణం చేసి, శ్రవణం అంటే ఏంటి? ఈ యొక్క శాస్త్ర జ్ఞానము ఆ యొక్క శ్రోత్రియ బ్రహ్మనిష్ఠ గురువు ద్వారా శ్రద్ధాభక్తి పూర్వకంగా విశ్వాసంతో ఒక దీర్ఘకాలం పాటు విని అర్థం చేసుకొని తన యొక్క డౌట్స్, సంశయాలు, సందేహాలు పూర్తిగా నివృత్తి చేసుకొని ఎవరైతే నిశ్చయాత్మకంగా తెలుసుకుంటారో వారికి అలవాటు ప్రకారంగా ఉన్నటువంటి ఆ అలవాట్లు కూడా తొలగించుకునేందుకు ధ్యానం చేస్తూ ఎవరైతే పూర్తిగా నేనే, ఎటువంటి వికారాలు లేని ఆత్మస్వరూపము, అది అవినాశినం, అది ఎలాంటిది? నాశనం కానిది అని వేద. ఇక్కడ వేద అంటే ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదం, అథర్వవేదం కాదండి. వేద అంటే ఎవరు అనుభవపూర్వకంగా తన అపరోక్ష అనుభూతులు ఎరుకుగా దర్శిస్తారో, తెలుసుకుంటారో. ఏంటది? నిత్యం, ఆ ఆత్మ నిత్యం, అవినాశినం, నాశనం కానిది. ఏనం ఆత్మ అజం, పుట్టుకులేనిది, అవ్యయం, ఖర్చు అయిపోనిది, ఖర్చు కానిది, అచ్యుత, అవ్యయమన్నా అచ్యుత అన్న ఒకటే. అందుకే శ్రీకృష్ణుకి ఇంకో పేరేంటి? ఏ అచ్యుత, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అంటాం కదా. అచ్యుత అన్న, అవ్యయం అన్న వారి ఖర్చు అయిపోనిది, నాశనం కానిది. అలాంటిది ఆత్మ నేను అని తెలుసుకున్న వారు మీరు ఎవరైనా కథం, కథం ఏ విధంగా, కథం వారు ఏ విధముగా, ఏ విధంగా అంటే కం ఘాతయతి అంతికం. మీరు మనం 2 రకాలుగా పనులు చేస్తుంటాం. కొన్ని పనులు మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తాము, మరి
కొన్ని పనులకి మనము వేరే వారిని నియమించి చేయిస్తామన్నమాట. ఓకే, ఘాతయతి అంతికం అంటే ఇలా ఆత్మస్వరూపంగా చాలా అనుభవపూర్వకంగా అంటే శాస్త్రము ఈ యొక్క లాజిక్ న్యాయబద్ధంగా తర్కబద్ధంగా తెలుసుకొని అనుభవపూర్వకం తెచ్చుకున్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను చిదానంద రూప అని స్పష్టంగా తెలుసుకున్నటువంటి జ్ఞానులు అంటే మనందరం ఎవరైతే గీత అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ కూడాను ఏ విధంగా నేను ఆత్మగా చేస్తున్నాను చేయిస్తున్నాను ఏ విధంగా అనుకుంటారండి. ఇది సాధ్యం కాదు వాళ్ళకి అని చెప్తుండ భగవాన్ కృష్ణ. అంటే ఈ శ్లోకములో చెప్పేవన్నీ ఇంక కొత్త విషయాలు ఏముండవు, వాటినే ఇంకా మరి ఒక కొత్త విధానంలో చెప్తున్నాడు అనమాట భగవాన్. ఇప్పటి వరకు ఆత్మ యొక్క స్వరూపము స్పష్టంగా చెప్పడం జరిగింది. 12వ శ్లోకం అంటే 11 నుండి స్టార్ట్ చేసి 20వ శ్లోకం వరకు మొత్తం స్పష్టంగా ఆత్మ యొక్క స్వరూపం ఇది. అందువలన అర్జున నువ్వు ఆత్మస్వరూపము, ద్రోణ ఆత్మస్వరూపమే, భీష్మ ఆత్మస్వరూపమే, ఈ యొక్క సైన్యం అంతా ఆత్మస్వరూపాలే, నేను ఆత్మస్వరూపమే. కాబట్టి ఆత్మ ఎప్పుడు నాశనము కానిది, దాని పుట్టుక లేదు, మరణము లేదు. కాబట్టి ఆత్మగా ఎప్పుడూ ఉంటాం. కానీ తాత్కాలికము, అనిత్యము, అశాశ్వతమైనటువంటి ఈ మిథ్య అయినటువంటి శరీరం పోతుందని భయపడుతున్నావా అని తత్వస్వరూపంగా ఇప్పటి వరకు చెప్పేశారు శ్రీకృష్ణ. దానిని మరింత పటిష్టంగా మరొక 5-6 శ్లోకాల్లో చెప్తున్నారన్నమాట. ఏంటది? వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని తథా శరీరాని విహాయ జీర్ణాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి అన్యాని సంయాతి నవాని దేహి అన్యాని సంయాతి నవాని దేహి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావాలి. ఆత్మ నిత్యము, శాశ్వతము, సత్యము, అప్రమేయము, అకర్త, అభోక్త, వికారాలు లేవంటారు కదా స్వామీజీ. మరి శ్రాద్ధ కర్మలు, ఈ తర్పణాలు, పిండ ప్రదానాలు, ఈ పుణ్యము, పాపము, వీటి సంగతి ఏంటి? ఇవన్నీ వ్యర్థమా అని మీకు డౌట్ వచ్చింది ఎవరికైనా? అవి అడగాలి మీరు, అలా ప్రశ్నలు అడగాలి నాకు. అయితే ఇప్పుడు ఒక విషయం మీకు తెలియజేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా శరీరం విడిచిపెట్టిన తరువాత, మరణించిన తరువాత వాస్తవానికి సూక్ష్మ శరీరంగా ఒక్కటే ప్రయాణం చేస్తున్నది.
సూక్ష్మ శరీరం ఎవరికి ప్రయాణం చేస్తున్నది? ఎవరైతే ఆత్మస్వరూపంగా తన అనుభూతిలోకి తెలుసుకోరో వారు అజ్ఞానులుగా వారి యొక్క సూక్ష్మ శరీరము మళ్ళీ వారికి ఉన్నటువంటి వాసనలు కోరికలు ఆధారంగా సూక్ష్మమైనటువంటి సంస్కార వాసనలుగా మళ్ళీ జన్మ పొందుతుంది. కాబట్టి ఆ సూక్ష్మ శరీరానికి పుణ్యము పాపము చెందుతుంది, కర్మలు చెందుతున్నాయి. మనం చేస్తున్న శ్రాద్ధము తర్పణాలన్నీ అవసరము. మరి ఆత్మతత్వంగా అనుభూతి చెందిన వారు శరీరం విడిచిపెడితే వారికి మరి శ్రాద్ధము తర్పణం చేయొద్దా స్వామి? అక్కరలేదు. మరి వారికి ఏం చేస్తాము? ఆరాధనగా చేస్తాము. ఒక ఆరాధన సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ మధ్యనే పూజ్య స్వామి దయానంద సరస్వతి వారిది సెప్టెంబర్ 23 పుణ్యతిథి ఆరాధన చేశాం. శ్రాద్ధాలు తర్పణాలు లేవండి. అదేవిధంగా 29వ తేదీన పూజ్య స్వామి లబ్ధానంద సరస్వతి వారి యొక్క 5వ ఆరాధన చేశాం. అంటే దాని అర్థం ఏంటి? వారు మహాత్ములు, జీవన ముక్తులు. వాళ్ళ శరీరం విడిచిపెట్టినప్పుడు మన యొక్క గది గోడలు కూలిపోతే గదిలో ఉన్న ఖాళీ ప్లేసు, బయట ఉన్న ఖాళీ ప్లేస్ ఏమైనా ప్రయాణిస్తాయా? ఏమి ప్రయాణించి ఎప్పుడులాగా ఉంది. అదే విధంగా మహాత్ముల యొక్క దేహ త్యాగం తర్వాత ఎప్పుడులాగా ఉన్న ఆత్మగానే ఉంటారు. అందువలన జ్యోతి వెళ్ళింది, కొండ చుట్టూ తిరిగింది, తర్వాత అక్కడ లయమయ్యింది. ఇవి సినిమాల్లో బాగుంటాయి. అంటే శిశుపాలుడికి సుదర్శనం తర్వాత జ్యోతి వచ్చింది, శ్రీకృష్ణుల్లో కలిసిపోయింది. సినిమాలో, నిజం కాదు, బయట కాదు, సినిమా అదంటే గ్రాఫిక్స్. అదే విధంగా మహాత్ములు, ఆయన గొప్ప మహాత్ములు కాబట్టి శరీరం విడిచిపెట్టిన తర్వాత జ్యోతి బయటకు వచ్చింది. అందరూ చూశారు, మొత్తం చూశారు. అక్కడ భక్తులందరూ అలాగ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఏమండి, ఆత్మ కంటికి మనసుకి దేనికి అందదని పదే పదే ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య, భగవద్గీత చెప్తుంటే వీళ్ళందరూ చూశారంట ఆ జ్యోతికి. ఇది ఎంత అజ్ఞానం కాదో మీరే చెప్పండి. మీరు చెప్తారు, మీరు భగవద్గీత కొంత అయిన తర్వాత వాళ్ళందరికీ సమాధానం మీరు చెప్తారు. మేము చెప్పాలని పని మాకు లేనే లేదు. కాబట్టి ఈ విషయము మీరు గమనించాలి. శ్రాద్ధము తర్పణాలు ఎవరికి అవసరము? ఎవరికి అవసరం అంటే, సాధారణంగా శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరం ఉంటుంది. దానినే జీవాత్మ అంటారు. ఆ జీవాత్మ వారు చేసిన పుణ్యము పాపము ఆధారంగా వారికి మళ్ళీ జన్మ వస్తుంది. కాబట్టి ఆ జీవాత్మగా ఉన్నటువంటి మన పితృదేవతలకు మనము శ్రాద్ధ కర్మలు తర్పణాలు చేస్తాం, చెయ్యాలి కూడా. అది మన కర్తవ్యం. కాబట్టి అది తప్పు కాదు. అది తెలియకుండా అడ్డంగా వాదిస్తుంటారు ఇప్పుడు మోడర్న్ ఆధునికమైనటువంటి యువకులు. కాబట్టి దీన్ని మీరు ఎప్పుడు కూడా సహించకూడదు. ఇది చాలా మన కర్తవ్య కర్మలు. ఇవన్నీ మీరు పాటించాలి. ఓకేనా? అందువలన ఇప్పుడు వాసాంచి జీర్ణాన్ని యథావిహాయ, ఇప్పుడు ఒక షిఫ్ట్ అన్నమాట. అంటే పునర్జన్మ గురించి చెప్తున్నాడు కృష్ణ భగవాన్. ఈ పునర్జన్మ గురించి రేపు మనము ఈ శ్లోకం పైన విస్తారంగా వ్యాఖ్య చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.